హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రాగి ఇడ్లీ ఉల్లి చట్నీ. రాగి ఇడ్లీ ఉల్లి చట్నీ చాలా బాగుంటుంది, నోటికి చాలా రుచిగా ఉంటాయి. మరి ఎలా చేయాలో చూద్దాం, ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా ఒక 1/2 కిలో మినపప్పుని తీసుకొని మినపప్పుని బాగా కడిగి శుభ్రం చేసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఒక 2 గంటల పాటు దానిని నానబెట్టుకోవాలి. మినపప్పుని 2 గంటల తరువాత ఆ పప్పు బాగా నాని ఉంటుంది, ఉప్పి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆ పప్పుని మిక్సీలో వేసుకొని బాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఆ మినపరుబ్బుని పక్కన పెట్టుకొని మరో పాత్ర తీసుకొని అందులో 4 పావుల రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసుకున్న తర్వాత మనం రుబ్బుకున్నటువంటి మినపరుబ్బు కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా ఇడ్లీ పెట్టుకునేటప్పుడు మినపపప్పు, ఇడ్లీ రవ్వ ఎలా అయితే కలుపుకుంటామో ఆ రెండింటిని అదే విధంగా ఇక్కడ కూడా బాగా కలుపుకోవాలి. ముద్దలుగా లేకుండా ఇడ్లీ పెట్టుకోవడానికి వీలుగా వచ్చేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి. రుచికి తగినంత మనం సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి, లేకపోతే ఇడ్లీలు చప్పగా ఉండి రుచిగా ఉండవు. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత రాత్రంతా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉదయాన్నే మనం లేచిన తర్వాత చూసుకోవాలి. ఇడ్లీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటే పర్వాలేదు, లేదు కొద్దిగా ముద్దగా గట్టిగా ఉంటే తగిన నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇడ్లీ పెట్టడానికి వీలుగా. ఈ విధంగా మనం కలిపిన తర్వాత అప్పుడు మనకు తెలుసు కదా, బాగానే ఇడ్లీ పాత్ర తీసుకొని ఆ ఇడ్లీ ప్లేట్లోనే ఇడ్లీ పెట్టుకోవాలి. మనం కలుపుకుంటే ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఇడ్లీ వస్తుంది. కాబట్టి కలిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర మూత పెట్టి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి వెలిగించుకొని ఇడ్లీ ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోగా మనం చట్నీ చూద్దాం. ఆ కడాయి తీసుకొని అందులో నూనె వేసుకొని ఎండుమిర్చి లైట్గా వేయించుకోవాలి. లైట్గా వేయించిన తర్వాత శనగపరుకులు తీసుకుని మనం ఆ నూనెలో వాటిని కూడా లైట్గా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయ ముక్కలను కూడా బాగా వేయించుకోవాలి. దోరగా వేయిన తర్వాత టమాటా ముక్కలు కూడా అందులో వేసి మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుతూ అలా వేస్తూ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో ఎండుమిర్చి వేపుకున్నటువంటి ఆ మిశ్రమం అంతా కూడా మనం అందులో వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. ఈలోగా ఇడ్లీ కూడా మనకి రెడీ అయిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇడ్లీ కూడా రెడీ అయిందండి. ఇడ్లీ కూడా చాలా బాగా వచ్చింది. ఇడ్లీ మెత్తగా స్పాంజ్లా వచ్చింది, గుల్లగా చాలా టేస్ట్గా ఉంటాయి రెండు కూడా. మరి ఇప్పుడు మనం ఇంకా ఆ రెండింటిని వడ్డించుకొని టిఫిన్ చేయడమే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.